బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంప్రదింపులు ఇవన్నింటి తర్వాత ఆనాడు తుమ్మిడిహట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సార్లు, ఒకసారి కాదు, అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం. మరి ప్రాణహిత, గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మా రాష్ట్రానికి, అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానానికి కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది. పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతర్రాష్ట్ర ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జలదౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు, మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని, అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి, సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ, మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్. కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు. లక్ష్మీదేవిపల్లి, షాద్నగర్ ఏరియాలో 650 మీటర్లు. అట్లా ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టోపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని
ఎగువకు ఎదురెక్కించడానికి రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు, ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిడబ్ల్యూసి కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగా ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాడు ప్రాణహిత చేవల్ల అనే ఓ ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరబాదరగా పెట్టినారు. ప్రాణహిత నుంచి తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తీసుకొస్తాం, హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరబాదరగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. చేస్తే 100 కిలోమీటర్ల ఎక్కడ చేవెళ్ళ, ఎక్కడ తుమ్మిడిహెట్టి, ఎక్కడ కాగజ్ నగర్, అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు. అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి, వరద కాలం 90 రోజుల 120 రోజుల 3 నెలల 4 నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం 100 కిలోమీటర్లు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదనలో 16 టీఎంసీల సామర్థ్యం మాత్రమే, 16.4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది. దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు అది కూడా లేదు, నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు, మన్నించాలి. అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం, 16.4 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ దగ్గర 3 బరాజులు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు, వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార, జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. కొత్త ఆయకట్టు, అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు, స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే 40 లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశ్యామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం. మరి దీన్ని కూడా కేవలం ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు, ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి అని. అంటే ఒకవేళ ఒకటి విఫలమైనా నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు. అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు, ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తి ఆల్ ద వే కొండపోచమ్మ సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతూ ఉన్నాయి 88 మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు, ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి. అంటే 3 రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు. కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు, లేదా ఎస్ఆర్ఎస్పి నుంచే ఓవర్ఫ్లో ఫ్లడ్ ఫ్లో ద్వారా వస్తే మిడ్ మానేర్ నుంచే నీళ్ళు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా కుదరకపోతే మేడిగడ్డ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునే విధంగా ఇన్ని ఆల్టర్నేటివ్స్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా,
అంటే అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు, మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో ఆలోచనతో మనం నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, సింగూర్ కానీ, అప్పర్ మానేర్ కానీ ఇట్లా మీడియం తరహా ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని కూడా, వాటి ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసే విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది. కొత్త ఆయకట్టు, స్టెబిలైజ్ చేసే పాత ఆయకట్టు మొత్తం కలిపితే 40 లక్షల ఎకరాలకు ఆనాడు కాళేశ్వరం ద్వారా ఎజెండా మనం ఆలోచనలో పెట్టుకున్న కార్యక్రమం. శివాలయంలాగా శిథిలమైపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు జల కళతో జీవం పోసుకున్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే. వరద కాలువ, ఫ్లడ్ ఫ్లో, మా కళ్ళ ముందే ఫ్లడ్ ఫ్లోలో ఒకనాడు పిల్లలు క్రికెట్ ఆడుకున్న పరిస్థితి, తుమ్మలు మొలిచిన దుస్థితి, కాకతీయ కాలువలో తుమ్మలు మొలిచిన పరిస్థితి, ఫ్లడ్ ఫ్లోలో పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి మీరు చొప్పదండిలో, అక్కడ అదేవిధంగా మన పక్కనే ఉండే కోరుట్లలో, అదేవిధంగా బోయిన్పల్లి ఆ ప్రాంతంలో మీరు పోయినట్టయితే మీకు తెలుస్తుంది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఆ ఫ్లడ్ ఫ్లోని ఏ రకంగా గతంలో ఉండేదో మా కమలాకర్ గారికి ఇంకా బాగా తెలుసు. కానీ అదే వరద కాలువని ఒక రిజర్వాయర్ లాగా మార్చి దాన్ని కూడా నీటి స్టోరేజ్కి వాడుకొని దాని ద్వారా కూడా చెరువులను నింపి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాకతీయ కాలువ 6 నెలల పాటు ఆగకుండా ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు, కోదాడ, ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాద్, కోదాడ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందింది అనేది, కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మనసు నిండా తెలుసు. కానీ బయటికి చెప్పలేకపోతూ ఉండవచ్చు, చెప్పడానికి బేసిజం అడ్డం వస్తూ ఉండవచ్చు. ఎండాకాలంలో కూడా మా నియోజకవర్గంలోని అప్పర్ మానేరు దుంకింది అంటే మరి అది కాళేశ్వరం అలుగుబోసింది అంటే అది కాళేశ్వరం మహత్యం కాదా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం యొక్క మల్టీపర్పస్ అని, మల్టిపుల్ బెనిఫిట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులలో కూడా నీళ్లు పోసాం. మెదక్ జిల్లాలోని హల్దీ వాగులో, మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా? హల్దీ వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? 100 చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా? మండు టెండల్లో చెరువులు మత్తలు దుంకిన మాట వాస్తవం కాదా? 30 ఏండ్ల తర్వాత 40 ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో, ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలుగా. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన, లేదు బోర్వెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన. బోర్వెల్లు ఎప్పుడు వేస్తారండి రైతులు? భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోర్వెల్ వేసేది. భూగర్భ జలాలు పెరగకపోతే, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోర్వెల్ వేస్తారా కొత్తగా? భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు నిండినాయి, అదేవిధంగా వాగులు నిండినాయి. కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. కాళేశ్వరం కింద ఉండే బరాజులు, రిజర్వాయర్లు నిండిన ఫలితం, మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం. మా సిరిసిల్ల జిల్లా, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్గా మారిందో, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కాన్జర్వేషన్ మీద, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కాన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం, రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. బోర్లల్లో, బావులల్లో నీళ్ళ కొరత లేకుండా పోయింది. పాతాల గంగ పైకి వచ్చింది కాళేశ్వరం వల్ల. భూగర్భ జలాలు పైకి వచ్చిన మాట వాస్తవం. హైదరాబాద్కి మంచినీళ్ళ కరువు అనేది లేకుండా భరోసానిచ్చిన అమృత వాహిని కాళేశ్వరం. మరి దీని మీద ఇవాళ నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న నేను చూశాను, అసెంబ్లీలో కూడా ఒక రిపోర్టు పెట్టినారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బహుళార్థ